దాచుకోవడం పంచుకోవడం తిరగడం తప్ప. మీరు చెప్పండి, రాష్ట్ర 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలైనా బీసీలు ఉద్యోగులు ఇచ్చారా? లేవు కదా. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ పొత్తుతో మేము రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం, వివిధ సంపదలు సృష్టించడం కోసం చాలా ఇండస్ట్రీస్ శ్రీనివాస్ గారు గుమ్మనూరు జయరాం గారు ఆయన ఆశించిన టికెట్ దక్కలేదు కాబట్టి పక్కెళ్ళి నట్టుకున్నారు తప్పించి ఏదో వైసీపీని తిట్టినట్టుగా బాగా కోపం పెట్టినట్లయితే సార్ నేను చెప్తాను సార్. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన దానికి ఇప్పుడు గుమ్మనూరు జయరాం విషయం వాళ్ళు మాట్లాడిన దానికి మాట్లాడాల్సి వస్తా ఉంది. గుమ్మనూరు జయరాంది ఆల్రెడీ సీట్ లేదని చెప్పి 2 నెలల క్రితమే మా అధినేత చెప్పారు. ఒక నిమిషం సార్ మీరు వినాలి సార్, వినక ముందు మీరు మీరు వినండి సార్, అది కూడా చెప్తాను, వినండి సార్, కొంచెం ఉండండి సార్. గుమ్మనూరు జయరాం మీద మీరు ఎన్ని ఆరోపణలు చేశారు? అవినీతి పరుడు అన్నారు, గ్యాంబ్లర్ అన్నారు, పేకాట ఆడిస్తా ఉన్నారు అన్నారు, క్యాసినో ఆడిస్తా ఉన్నారు. అట్లాంటి వాడు రాత్రికి రాత్రి పతివర్తి అయిపోతాడు సార్. మా పార్టీలోకి వస్తే, మన పార్టీలోకి వస్తే మేము సీట్ లేదని అని తుక్కుని ఉమ్మిసి వదిలితే దాన్ని మీరు ఈరోజు కండువా వేసుకొని మహాప్రసాదంగా రాత్రి శ్రీనివాస్ చౌదరి గారు కొంచెం ఎథికల్ గా కొంచెం ఒకటి. ఇప్పుడు మీరు నాయకుల గురించి మాట్లాడినారు. ఒక నిమిషం సార్ మీరు చెప్పినట్టు విన్నాను. మీ అలవాటు ఏమంటే మీ తప్పులు కప్పించుకునేదానికి అడ్డం మాట్లాడతారు. మీరు చెప్పినారు ఒక నిమిషము ఉండండి సార్. ఇప్పుడు నాయ బ్రాహ్మణులు మీరు మాట్లాడినారు. నాయ బ్రాహ్మణులు వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయని వస్తే వాళ్ళ గురించి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయినారో సభ్య సమాజం అంతా చూసింది సార్. ఈ రోజు కపటపురం ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు సంపద సృష్టిస్తామని చెప్పి. సార్ సంపద ఈ రోజు రాత్రి చంద్రబాబు నాయుడు బై ఛాన్స్ ఏమన్నా సీఎం అయిపోయినాడంటే ఆయన సంపద సృష్టించాలంటే 10 సంవత్సరాలు పడుతుంది సార్. రాత్రికి రాత్రి ఈ హామీలు ఎక్కడి నుంచి అమలు చేస్తారు సార్? అది చెప్పండి సార్. మీకు ఈ రోజు మా జన సైనికులు చెప్తా ఉన్నారు సార్, మాది పూచి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉండే తప్పుడు హామీలకంతా పవన్ కళ్యాణ్ గారు ఉంటారని. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. స్పెషల్ స్టేటస్ నాది బాధ్యత అని 2 సార్లు తడిపెట్టినాడు. ఇట్లా అది ఏమైంది సార్? ఎక్కడ పోయినారు సార్? మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్కడ పోయినారు సార్ పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు ఆ హామీలకి నాది బాధ్యత అప్పుడు కాంటాక్ట్ చేయకపోతే కూడా జనసేన పార్టీ నాది హామీ ఏం జరిగినా నాది బాధ్యత ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్కడ లేకుండా వెళ్ళిపోయినారు. ఈ రోజు మళ్ళా కొత్తగా చంద్రబాబు గారు తప్పుడు హామీలకు నేను ఎండార్స్ చేస్తా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడము ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజు ఏదైతే హామీలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పినారో ఇవంతా ఎన్నికల ఉత్తుత్తి హామీలుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా విశ్వసించే పరిస్థితిలో లేదు సార్. చిన్న ప్రశ్న చెప్పండి. నాకు కొంచెం బాధ కలిగించింది. నాగరాజు గారికి విజ్ఞప్తి వదిలేస్తాను. నిన్నటి వరకు వాళ్ళ పార్టీలో కీలక పాత్ర వహించి మంత్రి స్థాయిలో ఉన్న బీసీ నాయకులు మంత్రి గారు ఈరోజు ఉండండి వెంకట గారు ఒక మంత్రి స్థాయిలో వ్యక్తి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీసీ నాయకుడు తెలిసిన తర్వాత కూడా కాకరించి ఉంచడం అనేది బీసీ సమాజ వర్గాన్ని తీవ్రంగా అవమానించడం. దయచేసి నాగరాజు గారు ఓడి వెనక్కి తీసుకుంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఎందుకంటే గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక బీసీ మంత్రి మీద ఆరోపణలు చేసినప్పుడు గ్యాంబ్లర్ అన్నప్పుడు ఈ విజ్ఞత ఎక్కడికి పోయింది? క్యాసినో కింగ్ అన్నా కరప్షన్ కింగ్ అని మీరు ఆరోపించినా ఒకసారి మీరు గుమ్మనూరు ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. డిబేట్ లో పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. పుల్లారావు గారు, మంగళగిరి వేదిక టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ 2 కూడా ఒక 10 అంశాలతో డిక్లరేషన్ చేశాయి. అందులో చాలా అంశాలను ప్రస్తావించారు, చాలా పెద్ద మొత్తంలో ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అవన్నీ ఆచరణ సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు? ఏమిటంటే మనం మిత్రులందరూ చెప్పారు, వింటా వచ్చాను బై మిస్టేక్. నేను యూట్యూబ్ది మీ బటన్ నొక్కాను 15 నిమిషాల క్రితం నుంచి. ఎక్స్క్యూజ్ మీ, జూమ్ది ఐ మిస్టేక్. అదేంటంటే ఇప్పుడు బీసీలు అంటున్నారు. ఒకటి, భారతదేశంలో స్వతంత్రం వచ్చాక సామాజిక మార్పు గత 1000 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 1000 సంవత్సరాలు మీరు చరిత్ర తీసుకుంటే
ఈ 75 సంవత్సరాలు భారతదేశంలో అంత మార్పు తీసుకొచ్చారు. సామాజిక మార్పు, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడ అన్ని కమ్యూనిటీస్ ఎక్కడ లేదు ప్రపంచంలో. నేను చెప్తున్నా, ఇది అమెరికాలో లేదు. రిజర్వేషన్స్ అనుకోండి, ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అందరికీ ఇవ్వటం, ఇవన్నీ చేయటం. విశేషమైన దేశం, అన్ని చేస్తున్నారు. కొత్తగా బీసీఎస్కి ఏదో ఇస్తున్నారంటే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. ఇది పెద్ద కాంపిటీషన్. అంతేగాని వాళ్ళకి మొత్తం ఇన్కమ్ పెరగాలంటే, సమాజంలో చేంజ్ రావాలంటే ఇదేదో రిజర్వేషన్స్ ఇచ్చామంటే జరిగేది కాదు. ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఆ బీసీలు ఉంటారు. ముఖ్యమంత్రులు బీసీలు కూడా చాలా మంది, 6 ఉన్నారు ఈ దేశంలో ఈవేళ. ఆ రాష్ట్రాలు ఏమైనా ఇంప్రూవ్ అయిపోయినాయా? అంతా మామూలు, ఈక్వల్ గా పెరుగుతూ ఉంటాం. ప్రత్యేకంగా ఇప్పుడు బీసీఎస్కి 150 కమ్యూనిటీలు 140 ఉన్నాయి. కొన్ని కమ్యూనిటీ పేర్లు మనం వింటాం కానీ ఎప్పుడు చూసి ఉండవు. ఆ చిన్న చిన్న కమ్యూనిటీస్ వాళ్ళకి రెగ్యులర్ గా వస్తుంది కానీ ఎక్కువగా వాళ్ళకి ఏం రావట్లేదు. తర్వాత అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రిజర్వ్ చేయాలి, ఎంపీలు కూడా రిజర్వ్ చేయాలి, చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇది పాలిటిక్స్ ఉండదు ఈ దేశంలో అయితే ఈ లెక్క. అందువల్ల ఈ చేసేదంతా ప్రామిస్ చేసేది అన్ని పార్టీలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వైఎస్ఆర్ చేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు, జనసేన చేస్తున్నారు, టీడీపీ చేస్తున్నారు. కొత్తగా ఏమన్నా చేస్తున్నారా అంటే నేను కొద్దిగా ఎవరికి ఐ డోంట్ థింక్ సో. ఇదంతా రూటీన్, చేసేదంతా రూటీన్. ప్యాకేజింగ్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వ్యవసాయ కమ్యూనిటీస్కి తక్కువ చేస్తున్నారు అన్ని పార్టీస్. అందువల్ల ఈ చేంజ్ అనేది రావాలంటే ఓట్ల కోసం మభ్యపెట్టే ప్రయత్నం అనుకోవచ్చా ఇలాంటి వాటిని? పుల్లారావు గారు, ఓట్ల కోసం మభ్యపెట్టే ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? అంతే కదా. ఇది అంటే వాళ్ళు బాధపడతారు, ఇది మీకు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అంటే ఏ పార్టీ? టీడీపీ జనసేన కదా, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ, వైసీపీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా సరే, వేరే పార్టీ అయినా సరే. తర్వాత మీకు చిన్న విషయం ఏంటంటే 150 కమ్యూనిటీస్ ఉన్నాయి బీసీస్. మనకి ఎన్ని కనపడతాయి? 5, 6 కనపడతాయి, అంతే కదా. ఇక్కడ అంతే, తెలంగాణ అంతే. ఉత్తరప్రదేశ్లో 3-4 కమ్యూనిటీస్ కనపడతాయి బీసీస్. మిగతా కమ్యూనిటీస్ టూ స్మాల్ గా ఉంటారు, చెదిరిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నా సరదాగా, అతిరాసు అనే కమ్యూనిటీ పేరు మీరు విన్నారా? అది వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో 2 మండలాలు ఉన్నారు, 60,000 మంది. 60,000 మంది. నాకు ఒక బీసీ స్టేటస్, గంగిరెద్దులు, బట్టిరాజులు, ఇలా చాలా చిన్న కమ్యూనిటీలు, తెలగపావులు, సరే మేదర్లు పెద్ద కమ్యూనిటీ అనుకోండి. ఎంత కొద్దిగా మనం మంచిది కానీ అని చూడాలి. ఏదో తర్వాత ఒక బీసీ మంత్రి ఉన్నాడు లేకపోతే ఎదురున్నాడు అంత ఎఫెక్టివ్ కాదేమో. సొసైటీలో అందరూ పెరిగితే వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఆదాయం పెంచేది ఉన్నదా? అది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వ్యవసాయాన్ని ఇన్కమ్ డబుల్ చేస్తానని చేయలేకపోయాడు. 45%, 50% వరకు రూరల్ ఏరియాస్లో ఉండి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి ఆ ఇన్కమ్ డబుల్ అవుతే విశేషమైన ప్రాస్పరిటీ దేశానికి వచ్చేది. ఇవన్నీ 1000 రూపాయలు నీకు 2000, 3000 ఇచ్చేది అక్కర్లేదు, అంత ఆదాయం వచ్చేది. అది చేయలేకపోయారు కదా. మోడీ గారు చాలా చేస్తున్నారు, చేయట్లేదు అంటలేదు, అది చేయలేకపోయారు కదా. సో నేను ఆశించేది ఏంటంటే జనసేన అవునాయి, టీడీపీ అవునాయి, వైఎస్ఆర్సీ ఇన్కమ్ ఎలా పెంచుతారు? ఇన్కమ్ వాళ్ళకి ఏ స్కిల్స్ వస్తారు? వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారంటే హై వాల్యూ క్రాప్స్కి మారుస్తారా? వరి వేసే బదులు ఇంకో పంటకి హై వాల్యూ చేస్తారు, అది కనపట్లేదు. కొంచెం నాకు థింకింగ్, ఆ మేనిఫెస్టోస్ రాసిన వాళ్ళు, పాత మేనిఫెస్టోస్ రాసిన వాళ్ళని తీసుకుంటారా? ఈ 10 అంశాలు మీరు విని ఉంటారు, లేదంటే మా స్క్రీన్ మీద చూసే ఉంటారు. ఈ 10 అంశాలు చాలా పెద్ద మొత్తంలో, అంటే ఎక్కువ మొత్తం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా అమల్లోకి రావాలంటే. ఇప్పుడు రాష్ట్రం ఏపీ ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా పుల్లారావు గారు? అంటే ఒకటి మనం ఒక మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చాక చేస్తారని భావించుకోవాలి, ఫేర్గా చెప్పాలంటే. ఇప్పుడు లేకపోతే మేనిఫెస్టోస్ అంతా ఫ్రాడ్ అంటే మనకు కష్టం. వాళ్ళు ఏదో రకంగా అమ్మేయచ్చు, చేయొచ్చు, అప్పులు తీసుకురావచ్చు, చేస్తారు కొంతవరకు అది భావిస్తాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ చేసే ట్రిక్ ఏమిటంటే, అందరికి తెలుసు, వాళ్ళ ఆ స్కీమ్ ఒక 5 లక్షల మందికి ఇవ్వాలంటే 1 లక్ష మందికి ఇస్తారు, మేము ఇచ్చేసాం కదా అంట. అలాగే తెలంగాణలో మేకలు గొర్రెలు ఇచ్చేవన్నారు, ఆఖరికి 5% పీపుల్ కూడా రాలేదు. 5% వరకు ఇచ్చారు, 10% వరకు ఇచ్చారు. సో అది చేస్తారు. క్రియేటివ్ బడ్జెట్ అంటారు. క్రియేటివ్ అంటే కొంచెం తెలివితేటలుగా బడ్జెటింగ్ చేస్తారు.
చేస్తారని మనం అనుకుందాం. చేస్తే అయిపోయిందా? నేను ఇందాక చెప్పింది ఇన్కమ్ పెంచకుండా మొత్తం రాష్ట్రంలో ఎలాగా రైట్. ఇన్కమ్ పెంచాలి కదా. ఇన్కమ్ పెంచితే అందరికీ బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్ వస్తారు. కానీ దాని మీద వెళ్తలేదు. అది కొద్దిగా విచారం. సరే అది చేస్తూ ఉంటున్నారు. దాని తర్వాత చిన్న వ్యూ అండి, యూనివర్సల్గా అందరికీ చేస్తే యూనివర్సల్గా అది బెనిఫిట్. ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా కరప్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ 2017 నవంబర్లో మొత్తం రైతాంగానికి రైతు బంధువు అన్నారు. అయ్యో 500 ఎకరం వాళ్ళకి ఇచ్చారు. 300 ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? 5%, 3% ఉంటారు. కానీ కరప్షన్ లేదు కదా. ఇంక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్లు మార్చుకుని ఏం చేయకుండా అది యూనివర్స్. ఆ డబ్బు పల్లెటూళ్ళు ఖర్చు పెట్టారు, కాంపౌండ్ వాల్స్ కట్టారా, ఇల్లు కట్టారా, ఫ్యాన్లు వేసుకున్నారా, అది ఆటోమేటిక్గా ప్రాస్పెరిటీ వస్తుంది. అలా చేస్తే బాగుండును అదే. లక్ష్మణరావు గారు, అయితే ఇన్నైతే ప్రకటిస్తున్నారు, ఇన్నైతే హామీలు అయితే ఇచ్చేస్తున్నారు, పెద్ద మొత్తంలో కేటాయిస్తాం, నిధుల రూపంలో పంపిస్తాం, లేదంటే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. కానీ పుల్లారావు గారు చెప్పినట్టుగా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసేలా ఎటువంటి స్కీమ్స్ పెడితే బెటర్, కానీ ఇట్లా పంపకాలు చేసుకుంటే పోతే కరెక్ట్ కాదేమో. లక్ష్మణరావు గారు మ్యూట్లో ఉన్నారు, చెక్ చేసుకుని ఒకసారి. లక్ష్మణరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సభలో చాలా క్లియర్ గా చెప్పారండి. బీసీలను ఆర్థికంగా చాలా ముందు నుండి తీసుకెళ్తాం, అలాగే సామాజికంగా రాజకీయంగా ముందు నుండి నడిపిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మరి ఒక రకంగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పగానే చెప్పారు. ఒకటే సార్, సంపద సృష్టించాలి, చెందాలి అంటే ఖచ్చితంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమ ఏర్పడాలి. తద్వారా మన సంపద ఎవరైనా ఒక కొత్త గవర్నమెంట్ ఎవరైనా సృష్టించగలరు. అంతేగాని మన రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థను, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీస్ లాంటివి ఇలాగా గవర్నమెంట్ ప్రైవేట్ ఆస్తులన్నింటి కూడా అమ్మేసి అప్పులు తీసుకొచ్చి సంపదను సృష్టిస్తానని చెప్పి, లేదా ఈ బీసీలకు ఎంత ఇచ్చాం, నేను బట్టలు నొక్కాను, లేదా ఎస్సీలకు ఎంత పడుతున్నాయని చెప్తే అది అభివృద్ధి కాదు, అది సంక్షేమం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఈ 5 సంవత్సరాల్లో కూడా 11 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖనిజ గనులు అన్నింటిలో కూడా, అది ప్రైవేట్ అవనియండి, గవర్నమెంట్ అవనియండి, ప్రతిది కూడా ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాగుబోతుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టి మరి ఇన్కమ్ తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి బీసీలు అందరూ కూడా ఐక్యత భావంతో ఉండండి. బీసీలందరూ కూడా ఎప్పుడైతే మరి ఆ టీడీపీ పార్టీని ఫస్ట్ నుంచి కూడా మీరు మీ భుజాలపై మోస్తున్నారో, ఈసారి కూడా బీసీలందరూ కూడా మీ టీడీపీ పార్టీని, జనసేన పార్టీని రెండింటిని కలిపి సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి, మన ప్రభుత్వం మనం స్థాపిద్దాం అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా మాట్లాడారండి. జనసేన పార్టీ ఏం చేసిందంటే అండి, జనసేన పార్టీలో ఈ రోజున పెద్దపేట వేసాం సార్ బీసీలకి. ఈ రోజు చూస్తే మరి విజయవాడ వెస్ట్ పోతురు వెంకట మహేష్ గారు అండి, ఆయన నగరాలంటే విజయవాడ వెస్ట్ లోనే దాదాపుగా 50 నుంచి 60 వేల ఓటింగ్ ఉందండి. రాష్ట్రంలో చాలా తక్కువ సంఖ్య ఉంది, లక్షల్లో మాక్సిమం ఒక మహైతే ఒక 5 లక్షలు 10 లక్షల మంది ఉంటారు. అటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఈ రోజున జనసేన పార్టీలో ఒక కీ రోల్లో ఉన్నారు. అలాగే చూసాం బొమ్ముడు నాయకర్, ఆయన మధ్య సామాజిక వర్గం చెందిన వ్యక్తి, పితాన బాలకృష్ణ, అలాగే మరి ఇంకా గాంధీ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు చేనేత కార్మికుల గురించి. అంటే మా పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బీసీ నాయకులకి ఒక మంచి పొజిషన్ లో పెట్టాం సార్. అలాగా ఏ పార్టీ, ఇప్పుడు టీడీపీలో కూడా బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. యనమల రామకృష్ణరావు అవనియండి, అలాగే అచ్చెన్నాయుడు అవనియండి, చూస్తే చాలా మంది కూడా పెద్ద నాయకులు ఉన్నారు. ఇలాంటి నాయకత్వాన్ని బలోపేతం దిశగా పెద్ద నాయకత్వం తయారు చేసింది మాత్రం టీడీపీ పార్టీనే చెప్పుకోవాలి. ఈ రోజులో రాష్ట్రంలో నిజంగానే బీసీలకి మాత్రం ఒక సంక్షేమ పథకం కానీ ఏదైనా తీసుకొచ్చింది. ఈ రోజున బీసీలు ఒక ఆత్మగౌరవంగా నిలదొక్కున్నారంటే మాత్రం టీడీపీ పార్టీ అని చెప్పుకోవాలండి. అందులో అత్యక్తి లేదు. ఎప్పుడైతే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా బీసీల్లో ఎక్కువ ఆదరణ ఉన్న పార్టీ ఏదైనా మనం చెప్పుకుంటే మాత్రం టీడీపీ అని చెప్పుకోవచ్చండి. నేను జనసేన పార్టీ అవ్వచ్చు, కానీ నాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఏ బీసీ నాయకుడు మన రజకుల దగ్గరికి వెళ్ళా, నాయ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళా, నాతో ఇంకా చెట్టుపల్సి ఎవరి దగ్గరికి వెళ్ళా ఒకటే చెప్తారు,
టీడీపీ నుంచి మేము లబ్ధి పొందామని. సో ఈ రోజున బీసీ వర్గాల్లో టీడీపీకి మంచి పట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ 10 సూత్రాలు కూడా అమలు చేయడానికి జనసేన పార్టీ కూడా మరి సహకరిస్తుంది. అలాగే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం అండి. ఖచ్చితంగా 10కి 10 సూత్రాలు కూడా అమలు చేయాలని మేమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పాయింట్లు కూడా మేము చేర్చాం. కొన్ని వడ్డీల జాతిలో ఉన్నట్టు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. అలాగే బీసీలో ఎవరైతే కొంతమంది కొన్ని సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ సామాజిక వర్గం వ్యక్తులను కూడా మరి రేపు రాబోయే చట్టసభల్లో కూడా వాళ్ళ కూర్చోబెట్టాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని మనం కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. ఖచ్చితంగా రేపు మేము అధికారంలో రాగానే అది ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా జరుగుతుందండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి ఆబ్వియస్ గా మిమ్మల్ని డిఫెండ్ చేస్తారు. అదే విధంగా మాట్లాడారు లక్ష్మణరావు గారు మాట్లాడారు. అఫ్ కోర్స్ మొదటి నుంచి కూడా బీసీ శ్రీనివాస్ చౌదరి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ ఇంత అదే మీ పార్టీ మీ అలయన్స్ పార్ట్నర్ చెప్పినట్టుగానే బీసీలకి ఫస్ట్ నుంచి కూడా టీడీపీ అండదండగా నిలిచింది, అవకాశాలు ఇచ్చిందని చెప్తున్నారు. కానీ 2019లో మాత్రం ఎందుకు అంత విపరీతమైన పరిస్థితి వచ్చిందంటారు? సార్ మీరు దాని క్వశ్చన్కి ఇంత ముందే వేసారు, నేను ఆన్సర్ కూడా ఇచ్చాను. మళ్ళీ కూడా నాకు చెప్తున్నా, ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా ఉంది. మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి ఎంత పెద్ద ఎత్తున ఆదాయాలు ఎలా పెంచుతారు, ఎలా వస్తుందనే ప్రశ్న అనేది పదే ప్రశ్నించారు. ఈ రోజు బెస్ట్ స్కూల్స్ వాళ్ళకి లేవండి, ఫ్రీ సర్వీస్ ఇస్తాం, ఫ్రీ స్టడీ సెంటర్ వాళ్ళు దాన్ని ఇప్పిస్తాం. ఈ రోజు భారతదేశంలో మన ఆంధ్ర లిటరసీ పరిస్థితి ఎంత తెలిసినా అరుణాచల్ ప్రదేశ్ కన్నా కింద, అంటే 28వ రాష్ట్రంలో ఉన్నాం. 56.4% అత్యంత లోయెస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే